చిన్న చిన్న పదాలతో తమిళం నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతోనండి, పెద్ద పెద్ద పదాలతో కాకుండా చిన్న చిన్న పదాలతోనే కష్టపడకుండా సులభంగా నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతో తమిళం నేర్చుకోండి. లేక లేక సూత్రంతో స్పోకెన్ తమిళ్. లేక లేక సూత్రంతో స్పోకెన్ తమిళ్ ఏంటో చూద్దామండి. లేక లేక గురించి ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామా? ఒక పనిని చేయడానికి ప్రయత్నించి చెయ్యలేకపోయిన పనులు. ఒక పనిని చేయడానికి ప్రయత్నించి చెయ్యలేకపోయిన పనులు. ఎన్నో పనులు మనం చెయ్యాలనుకుని ప్రయత్నిస్తాం, అయితే కొన్ని పనులను చేయలేకపోతుంటాం. అలాంటి పనులు తమిళంలో ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. నిజమే కదండి, ఎన్నో పనులు రోజు మనం చేయాలనుకుని ప్రయత్నిస్తాం, అయితే కొన్ని పనులను ఆ టైంలో చేయలేకపోతుంటాం. అలాంటి పనులు తమిళంలో ఎలా చెప్పాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. లేక లేక సూత్రం. తెలుగు వాక్యంలో లేక అని వచ్చినప్పుడు అదేనండి, వెళ్ళలేకపోయాను, చదవలేకపోయాను, నేర్చుకోలేకపోయాను, పాడలేకపోయాను, మాట్లాడలేకపోయాను, ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు ముడియవిల్లై అనే పదం వాడాలి. ఏ పదం అండి? ముడియవిల్లై. బాగా గుర్తుపెట్టుకోండి, ముడియవిల్లై. నిజమే కదండి, రోజు మనము ఇలా మాట్లాడుతుంటాం కదండి. ఇవన్నీ మీరు తమిళంలో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ సూత్రం, ఆ టెక్నిక్ తెలిస్తే మాట్లాడచ్చు. అదే మా కోర్సు ప్రత్యేకత. అంటే ఏ పనైనా చేయలేకపోయాను అనేది ముడియవిల్లై. ముడియవిల్లై అంటే కొంచెం మీకు డిఫరెంట్గా ఉండొచ్చు, కొత్త లాంగ్వేజ్ కదా. ఇప్పుడు తెలుగులో చెప్తున్నంత మీకు చక్కగా అర్థమవుతుంది. దాని టెక్నిక్ కూడా చెప్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ లేకపోయాను అంటే ముడియవిల్లై. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తెలుగులో తమిళంలో ఇక్కడ ఈ పేజీలో ఉన్నాయి, శ్రద్ధగా గమనించండి. ఇక్కడ మొత్తం 10 పదాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న తెలుగు పదాలన్నీ మీకు తెలిసినాయి. ఈ 10 పదాలు ఏంటి? వెళ్ళలేకపోయాను, చదవలేకపోయాను, నేర్చుకోలేకపోయాను, పాడలేకపోయాను, మాట్లాడలేకపోయాను, తినలేకపోయాను, చూడలేకపోయాను, చెల్లించలేకపోయాను, రాయలేకపోయాను, నడవలేకపోయాను. ఇక్కడ ఉన్న తెలుగు పదాలు తమిళంలో ఎలా చెప్తున్నానో బాగా గమనించండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తెలుగులో మొత్తం లేకపోయాను 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 ఉంది. తమిళంలో ఏముంది? ముడియవిల్లై 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 ముడియవిల్లై. అంటే మీకు సొగమిడ తెలిసింది. ఆ మిగతా ముడియవిల్లేకి ముందు వెర్ర పెట్టుకుంటే సరే, అవి మీకు ఒకటి చెప్తాను. వెళ్ళలేకపోయాను అంటే పోగ ముడియవిల్లై. చదవలేకపోయాను అంటే పడికే ముడియవిల్లై. నేర్చుకోలేకపోయాను అంటే కట్టుకొల్ల ముడియవిల్లై. వెళ్ళలేకపోయానంటే పాడ ముడియవిల్లై. మాట్లాడలేకపోయాను అంటే పేస ముడియవిల్లై. తినలేకపోయాను అంటే సాపిడ ముడియవిల్లై. చూడలేకపోయారంటే పార్క ముడియవిల్లై. చెల్లించలేకపోయారంటే కట్ట ముడియవిల్లై. రాయలేకపోయారంటే ఎಳುద ముడియవిల్లై. నడవలేకపోయారంటే నడక ముడియవిల్లై. మీరు అవసరమైతే ఒక పేపర్లో తీసుకోండి, దీనిలో ముఖ్యమైన వెర్బ్ ఏంటి? ముడియవిల్లై అంటే వెళ్ళలేకపోయాను, పోగ ముడియవిల్లై అంటే వెళ్ళలేకపోయాను అనేది మీరు జస్ట్ అంటే బయాడ్ చేసినట్టు ఒక సూత్రాన్ని బట్టి బయాడ్ చేయండి. మీరు అన్ని కష్టపడితే నేర్చుకోవాల్సిందండి. ఏదైనా ఒక పని చేయలేకపోయారు అంటే ముడియవిల్లై. ముడియవిల్లై. చేయగలనంటే ఏంటి, చేయలేనంటే ఏంటి, అవి ఒక్కటి గుర్తుపెట్టుకోరండి. అదే లాంగ్వేజ్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేయలేకపోయిన ఏ పనైనా ముడియవిల్లైతో చెప్పవచ్చు. సులభంగానే ఉంది కదండి, కష్టమే ఉందండి. ఒక భాష నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదండి. ఆ భాషలో ఉన్న టెక్నిక్స్ తెలుసుకుంటే ఎవరైనా ఆ భాష మాట్లాడచ్చు. ఏ భాష అయినా సరే అండి, ఏ భాష అయినా పెద్ద కష్టమేం కాదు. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. ఇక్కడ మొత్తం
6 తెలుగు వాక్యాలు ఉన్నాయి. అవి ఏమిటండి? నేను వెళ్ళలేకపోయాను, మనం వెళ్ళలేకపోయాము, మీరు వెళ్ళలేకపోయారు, అతను వెళ్ళలేకపోయాడు, ఆమె వెళ్ళలేకపోయింది, వారు వెళ్ళలేకపోయారు. వీటిని తమిళంలో ఎలా చెప్పాలో చూద్దాం. నేను వెళ్ళలేకపోయానంటే ఏంటంటే ఎన్నాల్ పోగ ముడియవిల్లై. బాగా గమనించండి, తమిళ సెంటెన్స్లో అన్ని పోగ ముడియవిల్లై ఉంది. తెలుగు మనకు వచ్చి తెలుసు కాబట్టి ఇవన్నీ చక్కగా తెలుగులో చెప్పగలము. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది పోగ ముడియవిల్లై. పోగ ముడియవిల్లై. నేను వెళ్ళలేకపోయానంటే ఎన్నాల్ పోగ ముడియవిల్లై. మనం వెళ్ళలేకపోయామంటే ఎంగలాల్ పోగ ముడియవిల్లై. మీరు వెళ్ళలేకపోయారంటే ఉంగలాల్ పోగ ముడియవిల్లై. అతను వెళ్ళలేకపోయాడంటే అవరాల్ పోగ ముడియవిల్లై. ఆమె వెళ్ళలేకపోయింది అంటే అవలాల్ పోగ ముడియవిల్లై. వారు వెళ్ళలేకపోయారంటే అవర్గలాల్ పోగ ముడియవిల్లై. ఓకే, నెక్స్ట్ పేజ్ కదామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ముడియవిల్లై సహాయంతో తమిళంలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదేవిధంగా ముడియవిల్లై సూత్రం ద్వారా తమిళంలో ఎలాంటి వాక్యాన్నైనా ఎన్ని వాక్యాలనైనా చక్కగా 100% మాట్లాడగలరనే నేను నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా పెద్ద పెద్ద వాక్యాలనైనా ఎన్నైనా ఈ ముడియవిల్లై సూత్రం ద్వారా మాట్లాడవచ్చును. ఇంకా ఈ ముడియవిల్లై సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఓకే, ఈ సూత్రం అయిపోయింది. సులభంగా ఉంది కదా, డౌట్స్ ఏం లేవు కదా. ఓకే, తర్వాత సూత్రంలో కలుద్దాం.